ఇంక్లూడింగ్ మేము కూడా అక్కడ పోయి మొత్తుకొని ఓట్లు వేపిస్తే వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుంది? వచ్చిన ప్రభుత్వం మొదటిగా చేయాల్సిన పని ఇలాంటి మహనీయుల్ని గౌరవించుకోవడం. ఆ గౌరవించుకోవడం అంటే నేను 300 గజాలు ఇస్తా, ₹1 ఇస్తా కాదు కాదు. అసెంబ్లీలో, ఎందుకంటే హీజ్ ఎ పర్సనాలిటీ ఇన్ అసెంబ్లీ. తను ధిక్కర స్వరాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కోసం వినిపించిన ఏకైక మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో అది ముచ్చర్ల సత్యనారాయణ. అది రికార్డ్స్లో చూసుకోండి. పృథ్వీకి లాస్ట్ టైం కూడా చెప్పిన, నేను అసెంబ్లీ నుంచి రికార్డ్స్ తీపి తను మాట్లాడాడు, ఆ పనిలో ఉండవని చెప్పాను. అందరికి కూడా గద్దర్ ఫౌండేషన్ ఉన్నది. ఇదే వేదిక ముచ్చర్ల సత్యనారాయణ గారు, నాన్నగారు ఎట్లయితే కలిసి నడిచినరో మేము అట్లయి నడుస్తున్నాం. నేను పృథ్వీ ఫౌండేషన్ ఉన్నది, ప్రజావేదికలు ఇస్తుంది. ఉన్న చరిత్రని ఉన్నట్టుగా ప్రజల దగ్గరికి తీసుకుపోదాం. రేపు రాబోయే తరానికి ఒక పార్టీ ఉంటుంది, దానికి ప్రచారాస్తంగా గదర్ ఫౌండేషన్ ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, నేను మా పృథ్వీని అందరూ లేపారు అనుకో, తర్వాత రేపు ఎంతమంది కిందికి గుంచుతారో అది కూడా చూడాలి. ఆ సమస్య కూడా ఉంది, దానికి మనం చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. అయితే ముఖ్యంగా ప్రజలారా, మన బాధ్యత ఇది. ఎవరు మేధావులు రారు, కవులు రారు, కళాకారులు రారు, అందరూ కూడా పరిస్థితి అట్లట్లున్నది. మనమే మేధావి, మనమే కవి, మనమే జర్నలిజం, మనమే ఛానల్, అన్నీ మనమే. కాబట్టి దానికి ధిక్కర స్వరం, దానికి అధిపతి, అధినాయకుడు ఇప్పుడున్న తెలంగాణకి పృథ్వీని ముందుకు తీసుకుపోదాం. నువ్వు నడు, మేము వెనక గుంజం, నీకన్నా ముందే పుస్తకాలు గ్రామాలకు చేరుదాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, పృథ్వీకి శుభాకాంక్షలు. ఇలాంటి మంచి కార్యక్రమాలు మిగతా వాళ్ళే కూడా చేద్దామని చెప్పి నేను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఒడవని ముచ్చట అవుతుంది. మా నరేష్ కూడా ఉన్నాడు, పల్నాడు నరేష్ కూడా ఉన్నాడు. ఇన్నే